హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులందరూ కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఈ వీడియోని కూడా ప్రతి ఒక్క కార్మికులందరికీ కూడా వెళ్ళేటట్టుగా షేర్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే మొన్న ఆల్రెడీ కార్మికులకు సంబంధించి ప్రొడ్యూసర్లు అందరూ కూడా కార్మికులందరినీ తొక్కేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. మరి మనం నిన్న చూసుకున్నట్లయితే కార్మికులందరూ కూడా నిన్న ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళందరూ ముట్టడి చేయడం జరిగింది. మరి నిన్న మనం చూసుకున్నట్లయితే ఓజీ షూటింగ్ ఏదైతే ఉందో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30% ఏదైతే ఉందో దాన్ని మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో వేసుకోండి అని చెప్పి నిన్న మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను పిలిపించి మరి షూటింగ్ని జరిపించడం జరిగింది. మళ్ళీ దాన్ని అడ్డుకున్నారు, షూటింగ్ని కూడా ప్రజెంట్ అయితే ఆపేసిండ్రు. మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా? ఇలా కార్మికులందరికీ ఇలా కష్టాల్లో వాళ్ళ బాధల్లో ఏందో మీకు తెలియదా? బయట అంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే కేటగిరీస్ బేస్డ్ వైజ్డ్ కూడా ఉన్నాయి. అట్లా చూసుకుంటే కొంతమందికి ఏంటంటే 1000 లోపే కూడా చాలా మందికి వేతనాలు అందుతున్నాయి. వాళ్ళను దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ దీనిలో కేటగిరీస్లో ఏంటంటే 30,000 40,000 డైలీ అట్లా వచ్చేటోళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళకు 30% కాకుండా ఇంకా ఏదో కొంచెం మీరు ఆలోచించుకొని ఇవ్వండి అన్నట్టుగానే వాళ్ళు కూడా అడుగుతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి రావాల్సిన వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. ఇది ఏదో సంవత్సరానికి కాదు కదా, 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న ఫెడరేషన్ దగ్గర కానివ్వండి, కార్మికులు అందరూ కూడా చూడండి, వీళ్ళందరూ ఏమైనా టైంపాస్కి వచ్చిండు ఆడికి? వాళ్ళందరూ టైంపాస్కి ఏం రాలే కదా, వాళ్ళ హక్కులు వాళ్ళకు కావాల్సిన వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అడగడానికి అక్కడికి వచ్చిండ్రు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు లోపలనే ఉన్నారు కదా, వీళ్ళందరూ కార్మికులే. షూటింగ్ ఆపేస్తామంటే అమ్మో షూటింగ్ ఆపేయద్దు అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ మొత్తుకుంటారు. మరి కొంతమంది ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారు, సరే మేము 30% ఏదైతే ఉందో అది ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓకే అన్నారు. మరి పెద్ద వాళ్ళందరికీ ఏమైందండి? మీరు అడ్డగోలుగా రెమ్యునరేషన్ ఎందుకు పెంచుకుంటున్నారు? మరి ఆ రెమ్యునరేషన్ తగ్గించుకొని వీళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. ప్రొడక్షన్ టీంని ఎట్లాగో మీరు చక్కగా చూసుకోరు. మరి వీళ్ళందరినీ సంగతి ఏంది? మరి వీళ్ళందరూ ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళందరూ నిన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాసిండ్రు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి కూడా మొత్తం వెళ్ళి బ్లాక్ చేసిండ్రు. అసలు ఈ ఫెడరేషన్ దగ్గరనే మళ్ళా ఇంకా మనం అన్నపూర్ణ 7 acres దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం మస్తు మంది కార్మికులందరూ కూడా అక్కడనే ఉన్నారు. మరి లోపల ఉన్న డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? వీళ్ళ బాధలు అవసరం లేదా? వీళ్ళ మీ తెలుగు ప్రజలు కాదా? ఆంధ్ర ఉన్న తెలంగాణలో ఉన్న కార్మికులు అందరూ కలిసే కదా ఇప్పుడు పనిచేసేది సినిమా ఇండస్ట్రీలో మొత్తం కూడా. సరే మీరు ఇక్కడ వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే ఒక సరే పక్కకు పెట్టుకుందాం, మీ రాష్ట్రం కాదని అనుకుందాం. మరి మీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంది? మీకేమో కెమెరామ్యాన్లు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వద్దంట, బయట రాష్ట్రం నుంచెలే రావాలంట. డాన్సర్లు కానివ్వండి ఎవరైనా కూడా అందరిని ఆడికెళ్ళే తెచ్చుకుంటున్నట. నిన్న కార్మికులు అంటున్న మాట ఇది. కార్మికులు అందరూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని బ్యాన్ చేయండి, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు వద్దంట అని చెప్పి అంటున్నారు కార్యకర్తలు. కార్మికులు అందరూ కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని బ్యాన్ చేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న కార్మికులు వద్దంట. బయట రాష్ట్రాల నుంచెలే కార్మికులు అందరూ వాళ్ళు కెమెరామ్యాన్లు కానివ్వండి డాన్సర్లు కానివ్వండి వీళ్ళందరూ ఆడికెళ్ళి వస్తారు. ప్రతి సినిమాకు కూడా అంతే అంట. ఇది కార్మికులు అంటున్న మాట ఇది. మరి మీ రాష్ట్రాల పైన మీకే లేనప్పుడు వాళ్ళకు కూడా ఎందుకు ఉంటుందండి? ఇక మీ పైన చెప్పండి. ఫ్యాన్స్ కూడా ఒకటి ఆలోచించాలి. చూడండి, సినిమా అంటే ఏదో వీళ్ళే తెర పైన ఉన్నోళ్ళే కాదు, తెర వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి, ఎవరెన్ని కష్టాలు పడుతున్నాయి ఏందనేది కూడా ఆలోచించుకోవాలి. మరి దీనికి సంబంధించి లేబర్ కమిషనర్ గారు కూడా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడినారు. ఎట్లా అయినా కూడా నేను దీన్ని మీకు ఆల్రెడీ మీకు పేపర్ పైన ఉంది కాబట్టి దీన్ని అయ్యేటట్టుగా 100% చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్లు ఎవరు ఇంటలేరు. కొంతమంది విన్నారు, కొంతమంది ఇస్తామని చెప్పిండ్రు. ఇంకొంతమంది అయితే ఇగో మైత్రి మూవీ మేకర్స్ మరి వాళ్ళకు ఏమనుకోని అంత ఎగురుతారో అర్థమైతే లేదు. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు ముంబై కార్మికులు ఫైర్ అవుతున్న తెలుగు కార్మికులు. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నది. 30% వరకు తమ వేతనాలని పెంచాలని డిమాండ్ చేసింది. జీతాలు పెంచే వరకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఎవరు సినిమాలు, వెబ్ సిరీస్లు
చిత్రీకరణలు హాజరు కాకూడదని ఆదివారం వాళ్ళు తెలిపినరు. సో ఎవరైతే 30% పెంచుతున్నారో ఆ షూటింగ్స్కే వెళ్ళాలి అని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు. వీళ్ళు చేసేదాంట్లో తప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రైట్స్, వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఉందో వాళ్ళు అది అడుగుతున్నారు. 3 సంవత్సరాలు అంటే ఒకసారి ఆలోచించండి. ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఖర్చులు కానివ్వండి, ఇంకా మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇంకా రెంట్స్ ఎవ్రీ ఇయర్ రెంట్స్ అయితే పెంచుతానే ఉంటారు కదా. మరి అవన్నీ ఆ ఖర్చులన్నీ పెరగాలంటే ఎట్లా, వాటన్నిటిని కూడా సెట్ చేసుకోవాలంటే ఎట్లా? అందుకే వీళ్ళు ఎవ్రీ 3 years గా మీకు ఇయర్ కాదు, ఎవ్రీ 3 years గా మీకు 30% పెంచుతామని చెప్పి, అంటే సంవత్సరానికి 10%, అది ఒకటేసారి 3 years ఒకసారి పెంచుతామని చెప్పి అప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారే చెప్పడం జరిగింది. మరి ఏమైంది ఇప్పుడేమో ఇప్పుడు వచ్చి మీకు 5% పెంచుతాం, ఇంతే పెంచుతాం, చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పి బయట రాష్ట్రాల నుంచి తెలుసుకుంటాం అది అని చెప్పి కార్మికులందరినీ బెదిరిస్తున్నారంట. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. సో ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. హీరోలనేమో నెత్తి మీద పెట్టుకొని కార్మికులందరినీ కూడా కింద తొక్కుతా ఉంటారు ప్రొడ్యూసర్లు. అందరి గురించి మాట్లాడితే కొంతమంది గురించి పెద్ద పెద్ద సినిమాలు బడ్జెట్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళ గురించి మెయిన్ గా మాట్లాడుతున్నది వాళ్ళ గురించి. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్ల కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళు సినిమాలు ఎందుకు తీయాలి, ఏదో వచ్చి మంచి సినిమా ఇవ్వాలని చెప్పి కొంతమంది వస్తారు, వాళ్ళకి తగినట్టుగా మంచిగా బడ్జెట్ లో పెట్టుకొని పోతారు. ఇక కొంతమంది పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకొని తీస్తారు. ఎందుకు తీస్తారో తెలియదు. మళ్ళీ టికెట్ భారాలన్నీ కూడా జనాల పైనకి వెళ్ళి తీస్తారు అడ్డగోలుగా పెట్టుకొని. వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే ఏముండదు, మళ్ళీ అన్నన్ని కోట్లు పెట్టుకొని ఈడ కార్మికులను కాళ్ళ కింద నలిపేస్తా ఉంటారు. వీళ్ళ టైమింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుంటే ఆడ నష్టపోయేది కార్మికులే. 100 కోట్లు, 50 కోట్లు అంతంత రెమ్యునరేషన్లు ఇచ్చుకున్నాడు ఎందుకు? దాంట్లోకి వెళ్ళి కొంచెం తీసి వీళ్ళకి పెడితే జర ఆడ ఒక్కరు బతికే కన్నా ఈడ వీళ్ళన్న బతుకుతారు కదా. వాళ్ళకంటే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, యాడ్లు ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి, వాళ్ళకి బిజినెస్లు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, అన్ని నడుస్తాయి పెద్ద పెద్ద హీరోలకు వాళ్ళందరికీ. వీళ్ళ సంగతి ఏంది మరి? వీళ్ళని ఎవరు పట్టించుకోరు కదా, వీళ్ళని ఎవరు గుర్తుపట్టారు కదా. ఏడిపోయినా కూడా నేను పలానా సినిమాకి కెమెరామ్యాన్ అంటే గుర్తుపడతారు ఎవరన్నా? పట్టారు కదా. నేను పలానా సినిమాకి నేనే లైట్ మ్యాన్, నేనే ఇట్లా మేకప్ చేసేది, నేనే స్టంట్ మ్యాన్ అంటే ఎవరైతే మంచిగా కొంచెం టాప్ గా లీడ్ ఉన్నారో వాళ్ళని గుర్తుపడతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? కార్మికులందరూ కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లయితే జర సార్ కూడా కష్టం అవుతుందంట. మీరు అటు చూసుకుంటారా ఇటు చూసుకుంటారా, మరి రాష్ట్రాన్ని చూసుకుంటారా సినిమాలను చూసుకుంటారా? అటు ఇటు మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారేమో. ఉంటే మా సైడ్ అని ఉండండి, లేదా అటు ప్రజల సైడ్ అని ఉండండి అని చెప్పి కార్మికులు అంటున్న మాట. జర అందుకే ఒకసారి ఆలోచించండి. ఇటు మీరు కనుక ఇట్లా షూటింగ్ సాగించండి అనుకోండి, నిజంగా ఇది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించి కార్మికుల సైడ్ ఒక్కసారి నిల్చోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడిన ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా వింటారు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా వింటారు. 24,000 కార్మికులందరూ కూడా మీ తరఫున ఉంటారు, అప్పుడు మీ సైడ్ ఉంటారు. ఇక మిమ్మల్ని దేవుడు లెక్క కొలుస్తారు. జర దయచేసి అర్థం చేసుకోండి. నిన్న ఏదో వీళ్ళు వచ్చి టైంపాస్కి మీ పైన ఏదో కోపంతోనో లేదా మీ పైన ఏదో ద్వేషంతోనో వాళ్ళు వచ్చి మీ షూటింగ్ అయితే ఆపలేదు. వాళ్ళకు రావాల్సిన వేజెస్, వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో దాని గురించే వాళ్ళు వచ్చిండ్రు, ఆడ ధర్నాలు చేసిండ్రు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళందరికీ ఈ వేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఆ వేతనాలు ఏవైతే ఉన్నాయో పెంచే వరకు కూడా నేటి రాత్రి పోరాటం అయితే ఆపదు. మరి దాన్ని కూడా మరి ప్రొడ్యూసర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే కేటగిరీ బేస్డ్. దీనిలో కొంతమంది ఏంటంటే స్టంట్మెన్స్ కానివ్వండి, అంటే కొంచెం వెల్ నోన్ మంచిగా పనిచేసే వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సపోజ్ డైలీ ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు డైలీ ఒక స్టంట్ మ్యాన్కి ఇస్తారు అనుకుంటే వాళ్ళకి ఏంటంటే 30% పెంచితే 30,000 అవుతుంది. అది బర్డెనే ప్రొడ్యూసర్కి. సో అలాంటి వాటిపైన కూడా వీళ్ళు దృష్టి పెడుతున్నారు. అట్లాంటి భారం కూడా మీ పైన పడకుండా కేటగిరీ వైజ్డ్ బేస్ చేసి ఎవరికైతే 1000 లోపు ఉందో లేదా ఇంకెక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటగిరీస్ బేస్ చేసి దానిపైన కూడా మేము పర్సంటేజ్ ఎంత పెంచాలో ఏందో చూసి ఆలోచించి చెప్తామని చెప్పి కార్మికులే చెప్తున్నారు. మరి అది కూడా ఒక్కసారి ప్రొడ్యూసర్స్ మీరు అందరు కూడా ఆలోచించి మరి దీన్ని సినీ కార్మికులందరినీ ఎట్లా కాపాడతారో ఏందో అనేది మీ చేతిలోనే ఉన్నది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.